సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరం లేదంటూ తెలంగాణ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా వివాదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై చర్చించేందుకు మనతో ఉన్నారు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలాలత గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ స్మితా సబర్వాల్ ట్వీట్ మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ఆవిడ ట్వీట్ని మేము ఖండిస్తున్నాము. నేనే కాదు, సభ్య సమాజం ఎవరైనా ఖండిస్తారండి. ఎందుకంటే ఆవిడ కొన్ని మాటలు రాశారు ట్వీట్లో. ఒక పైలట్గా ఏ ఎయిర్లైన్స్ అయినా డిజేబుల్డ్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా? ఒక సర్జన్గా ఒక డాక్టర్ మీకు సర్జరీ చేస్తే ఒక డిజేబుల్డ్ వ్యక్తి, మీరు ఆ సర్జరీని నమ్ముతారా? అంటే వాళ్ళ ఒక ఎబిలిటీస్ని క్వశ్చన్ చేసే విధంగా ఉన్నాయి ఆ ట్వీట్లో చేసిన అంశాలు. దాంతోపాటు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రీమియర్ పోస్టులో డిజేబుల్ పీపుల్ వద్దంట అసలు. అంటే ఈవిడే ఏదో ఈవిడ చేతిలోనే డెసిషన్ మేకింగ్ అంతా ఉన్నట్టు, ఈవిడే నిర్ణయించినట్టు. ఒకవేళ ఈవిడ చేతిలో నిజంగా అలాంటి పవరే ఉంటండి, డిజేబుల్ పీపుల్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తారేమో సొసైటీలోంచి నా డౌట్ వచ్చిందనమాట. దాంతోపాటు ఆవిడ ట్వీట్ పెట్టిన తర్వాత చాలా సంయమనం పాటించారు. చాలామంది డిఫరెంట్ లేబుల్ వాళ్ళు ఆవిడకి రిప్లై ఇచ్చారు. కానీ ఆవిడ అదే ఆవిడ స్టాండే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మేము 24 hours చూసిన తర్వాత చాలామంది మనోభావాలు దీనిలో దెబ్బతిన్నాయి. కాబట్టి మేము గట్టిగా బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంటే ఈరోజు ఒక ట్వీట్ చేశారు ఆవిడ మళ్ళీ. అంటే ఇప్పుడు ఐపీఎస్ ఐఎఫ్ఓఎస్ డిఫెన్స్లో కూడా దివ్యాంగులకు రిజర్వేషన్ ఇస్తారా, అడగచ్చా, ఈ కొంతమంది మేధావులు స్పందించాలని చెప్పి ఆమె వెటకారంగా ట్వీట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? నేను అసలు ఆవిడకున్న లోకల్ స్టాండే ఏంటి ఈ విషయంలో స్పందించడానికి, మాట్లాడటానికి? హూ ఈజ్ షీ అండ్ వాట్ ఈజ్ షీ? వాట్ ఈజ్ హర్ కెపాసిటీ? అండర్ వాట్ కెపాసిటీ షీ స్పీకింగ్? ఏ అధికారంతో ఇదంతా మాట్లాడుతుంది? తెలంగాణ ప్రభుత్వం తరపున ఆవిడ పర్సనల్గా అయితే గవర్నమెంట్ ఆఫీస్కి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే హక్కు లేదు. ఎందుకంటే సిసిఎస్ రూల్స్ అని ఒకటి ఉన్నాయి, కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్. ఐఏఎస్ ఆఫీసుల్లో ఐపీఎస్ ఆఫీసులకి వీళ్ళు బయటకు వచ్చి పబ్లిక్ పాలసీ మీద గవర్నమెంట్ పాలసీని అపోజ్ చేస్తే, అంటే గవర్నమెంట్ ఒక పాలసీ నడుపుతుంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తే అది చాలా పెద్ద నేరం గవర్నమెంట్ ప్రకారం. వీళ్ళకి ఈ సిసిఎస్ రూల్స్ కింద వీళ్ళకి పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి. మరి ఆవిడ ఏ ధైర్యంతో ఇదంతా ఇస్తుందా, లేదా ప్రభుత్వం చెప్పి చేపిస్తున్నారా నాకు తెలియట్లేదు. కానీ మొత్తానికైతే ఈవిడ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం అసలు ఆవిడకి సంబంధం లేని విషయం. మీరు చెప్పిన ఏవైనా ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్లు ఏదైనా సెంట్రల్ లెవెల్లో డిఓపిటీ మినిస్ట్రీ, పార్లమెంట్, ఇంకా వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే జ్యుడిషియరీ, వీళ్ళు మాత్రమే చూడాలి. వీడికి సంబంధం లేని అంశం ఇది కంప్లీట్గా. అంటే సివిల్స్ ఉద్యోగులు అంటే ఇప్పుడు బయట క్షేత్రస్థాయిలో తిరగాలి, చాలా శారీరక శ్రమ కావాలి, ప్రజలు చెప్పేదంతా వినాలి. అందువల్ల దివ్యాంగులు అయితే ఇట్లాంటి పనులు చేయలేరు. కాబట్టి నేను అట్లా అన్న ఉద్దేశంతో ఆమె అంటున్నారు. అసలు ఫిజికల్ ఫిట్నెస్ గురించి, ఇంకొకరు ఫిజికల్ ఫిట్నెస్ గురించి, వాళ్ళ ఎలిజిబిలిటీ గురించి, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ గురించి, వాళ్ళ యొక్క సామర్థ్యాల గురించి ప్రశ్నించే శక్తి, చర్చించే శక్తి తనకి లేదు. తను యాక్టివిస్టా చెప్పమనండి. తను సివిల్ సర్వెంట్ కాదు, నేను యాక్టివిస్ట్ని, నేను ఇవన్నీ మాట్లాడతాను, నేను బయటకు వచ్చి రిజర్వేషన్కి వ్యతిరేకంగా పోరాడతాను, ఇంకేదైనా పోరాడతాను, అది ఆమె పర్సనల్ ఇష్యూ. కానీ ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి సున్నితమైన అంశాలు టచ్ చేసేటప్పుడు ఎంతోమంది, ఎందుకంటే ఈరోజు చాలామంది డిఫరెంట్ లేబుల్ వాళ్ళు చాలా కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళు అందరిలాగా సమాజంలో గౌరవప్రదంగా ముందుకెళ్ళాలనుకుంటారు. పబ్లిక్ పాలసీని అనుసరించి పబ్లిక్ పాలసీతో పాటు వీళ్ళు ముందుకెళ్ళాలనుకుంటారు. అలాంటి సందర్భంలో ఇలాంటి స్టేట్మెంట్స్ మోడీ గారు లేకపోతే పబ్లిక్ పాలసీ చేసేవాళ్ళు ఇవ్వాలి, కానీ ఈవిడ కాదు. సో ఫిజికల్ ఫిట్నెస్ గురించి, ఇన్ఫ్యాక్ట్ సివిల్ సర్వీసెస్లో ఫిజికల్ ఫిట్నెస్ కంటే కూడా మెంటల్ ఫిట్నెస్ చాలా అవసరం. నడవటం కాదు, అందరిని నడిపించడం, అందరి చేత పని చేయించడం అవసరం. నేను సోకాల్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అందరూ ఎవరైతే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారో అందరికీ ఒకటే క్వశ్చన్ వీటితో సహా ఏంటంటే, వీళ్ళు కార్లు లేకుండా పరిగెత్తుకుంటూ పని చేస్తున్నారా? వీళ్ళు చాపర్లు యూజ్ చేయకుండా పని చేస్తున్నారా? వీళ్ళు తమ ఫిజికల్ బాడీని ఉపయోగించి పని చేస్తున్నారా? వీళ్ళు ఏమాత్రం డిఫరెంట్ లేబుల్ వాళ్ళ కోసం పనిచేసి ఇలాంటి స్టేట్మెంట్లు వెళ్తున్నారు? వీళ్ళకి యాక్చువల్గా అర్హత లేదంట నేను ఇలాంటి మాటలు మాట్లాడటానికి. ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్యల మీద ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఇద్దరు కూడా ఈవిడ చేసిన వ్యాఖ్యల్ని ఖండించాలని మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు 24 గంటల లోపల ఈవిడ దీనికి రెస్పాండ్ కాకపోతే మా కోరిక ఏంటంటే, ఈవిడ దీన్ని విత్డ్రా చేశాలి, ఆ ట్వీట్ని తీయకుండా కంటిన్యూ చేస్తూ ఎంతోమంది, కొన్ని లక్షల మంది ఆల్రెడీ ఆ ట్వీట్ చూశారు. ఆవిడ చాలామంది ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళని అవమానిస్తున్నట్లు లెక్క. ఇంతమంది ముందు ఇలాంటి స్టేట్మెంట్, రేపు ఎవరన్నా వీళ్ళు ప్రైవేట్ జాబ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆలోచిస్తారు, వీళ్ళు పనిచేస్తారా? ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పారు, గవర్నమెంట్ తరఫున ఇలాంటి మాటలు చెప్పారు, అందరూ క్వశ్చన్ చేస్తారు కదా ఎబిలిటీస్ని. తప్పు కదా అది. అంటే ఒక లార్జర్ ఇంపాక్ట్ ఉన్న ఇష్యూని ఈవిడ తన పర్సనల్ ఒపీనియన్స్ పబ్లిక్ డొమైన్ రాసి అందరినీ హామ్ చేసి హర్ట్ చేస్తే అది ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. డిఫరెంట్ టేబుల్ కమ్యూనిటీకి ఆమె సారీ చెప్పాలి. 24 hours లోపల చెప్పకపోతే మేము శాంతియుతంగా
ఖచ్చితంగా దీనిపైన ధర్నా చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం. జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి స్థలం ఉంది దగ్గరలో, అక్కడ కూర్చుంటాం మేమందరం. కూడా మేడం ఇప్పుడు ఈ ఆమె యాక్చువల్గా ఈ ట్వీట్ చేయడానికి కారణం పూజా కేట్కర్ అనే ట్రైనీ ఐపీఎస్ గురించి. యాక్చువల్గా ఆమె ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంటే యూపీఎస్సీలో ఎట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయన్నది ఆమె ఉదంతం బయట పెట్టింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు పూజా కేట్కర్ కేసు అనేది ఒక ఫేక్. ఆ ఓబీసీ సర్టిఫికెట్ వాళ్ళ నాన్నకి కొన్ని కోట్లున్న నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకుంది. అలానే ఫిజికలీ ఛాలెంజ్ సర్టిఫికేట్ డాక్టర్స్ ఇచ్చారు, మరి ఎట్లా ఇచ్చారు నాకు తెలియదు. ఇవన్నీ తీసుకున్నామో బాగానే ఉంది, అంటే ఆమె ఫిజికలీ ఛాలెంజ్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళ నాన్న ఫిజికలీ ఛాలెంజ్ కాదు, ఇచ్చిన డాక్టర్లు ఫిజికలీ ఛాలెంజ్ కాదు. కానీ స్మితా సబర్వాల్ గారు తన ట్వీట్ మాత్రం ఫిజికలీ ఛాలెంజ్ అందరికి సంబంధించిన, అసలు విత్ డ్యూ రెస్పెక్ట్ టు డిఫరెంట్ లేబుల్ పీపుల్ అంటూ స్టార్ట్ చేశారనమాట. అంటే అలాంటి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ అందరికీ సంబంధించిన, సమాజంలో ఒక పెద్ద అంశానికి సంబంధించిన అంశం ఆవిడ అలా ఒపీనియనేట్ చేసి అలా స్టేట్మెంట్స్ పాస్ చేయటం, స్వీపింగ్ స్టేట్మెంట్స్ అనమాట. వీళ్ళు పైలట్లుగా పనికొస్తారా, వీళ్ళు సర్జన్స్గా పనికొస్తారా అంటే రేపు ఎలాంటి అనుమానాలు ఉంటే సొసైటీగా, సమాజంలో వీళ్ళు ఎలాంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారు మీరు చెప్పండి. దీనివల్లే యూపీఎస్సీ చైర్మన్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ఎందుకు రాజీనామా చేశారో కారణాలు బయటకు తెలియదు, కానీ ఇదే కారణం అయి ఉండొచ్చు. కానీ దానికి స్మితా సబర్వాల్ గారికి ఆమె చేసిన కామెంట్స్కి సంబంధమే లేదు. ఆవిడ దాన్ని ఉపయోగించుకుని ఇక్కడంతా రాస్తూ చేస్తూ, ఐ థింక్ ఇట్స్ అ పబ్లిసిటీ అనుకుంటున్నాను. కానీ అదొక స్టాండ్ ఓలైన్ ఇన్సిడెంట్. 20 సంవత్సరాలు ఇంత పెద్ద ఇన్సిడెంట్ యూపీఎస్సీ జరగడం అదే ఫస్ట్ టైం, అండ్ ఇదే లాస్ట్ టైం అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ ఇష్యూని పట్టుకుని ఓవరాల్ డిజబిలిటీస్ మీద కామెంట్ చేయడం అనేది తప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.